भारत माता की जय। भारत माता की जय। माता की जय। भारत माता की जय। తీస్తున్నా వీడియో ఫోటో ఇస్తున్నా. తెలంగాణలో నిషేధిత భూమి నిషేధ జాబితా నుంచి ఎందుకంటే న్యాయమైన రైతులకు అన్యాయం జరగదని ఆ భూములను వారి నిషేధిత జాబితాను తొలగించాలని దీని ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేయాలని పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు వారి తప్పును పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కన్సర్న్ మినిస్టర్ నిన్న తప్పులు జరిగాయని చెప్తున్నారు. వారిని కూడా బర్తరఫ్ माता की जय। भारत माता की जय। भारतीय जनता पार्टी जिंदाबाद। 20 ఏళ్లలో పెట్టినటువంటి ప్రైవేట్ భూములను వెంటనే చేయాలి, రైతులకు న్యాయం చేయాలి. నేడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర సూచన మేరకు తెలంగాణలో 22A నిషేధిత భూముల విషయంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వం ప్రతి కలెక్టరేట్లో వినతి పత్రాన్ని సమర్పించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగినది. దానికి అనుగుణంగానే ఈరోజు జగిత్యాల జిల్లా కలెక్టర్ గారికి 22 నిషేధిత జాబితా నుంచి భూములను తొలగించాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ 22లో ఇష్టం వచ్చిన రీతిలో కాంగ్రెస్ ప్రభుత్వం వారికి అనుకూలమైనట్టుగా భూములను 22 జాబితాలో చేర్చి ఆ 22 ఆ భూమి హక్కుదారుల నుంచి డబ్బులు వసూలు చేసుకునే పనిలో భాగంగానే పెట్టుకున్నారు. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. వారిని ఈ 22A నుంచి తొలగించాలి. అదేవిధంగా ప్రభుత్వ భూములను కూడా కాపాడాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. దీనికి రెవెన్యూకి సంబంధించి మినిస్టరు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు తప్పు జరిగిందని పత్రికా ముఖంగా ఒప్పుకోవడం జరిగింది. మేము అడుగుతూ ఉన్నాం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పులు చేస్తూ పైసలు దండుకోవడమేనా మీ పని అని అడుగుతూ ఉన్నాం. ఈ తప్పు జరిగిందని ఒప్పుకున్న మినిస్టర్ను వెంటనే బర్తరఫ్ చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. జనతా పార్టీ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ 2014 సంవత్సరానికంటే ముందు నిషేధిత జాబితాలో తెలంగాణ రాష్ట్రంలో ఏ భూములు అయితే ఉన్నాయో ఆ భూముల వివరాలను ఇలా సమాజం ముంగట పెట్టాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నది. రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 22 సెక్షన్ ఏదైతే ఉందో దాని ప్రకారం నిషేధిత భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములలో పేదలకు, బడుగు బలహీన వర్గాల సమాజానికి చెందినటువంటి దళితులకు సంబంధించినటువంటి సన్నకారు రైతులకు సంబంధించినటువంటి భూములన్నీ కూడా నిషేధిత జాబితాలో పెట్టి పేద, దళిత, బడుగు బలహీన వర్గాల సమాజాలకు చెందినటువంటి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అఫీషియల్గా వారు అడ్మిట్ అయ్యారు. వాస్తవంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో తప్పులు జరిగినాయి, నిషేధిత భూములలో రైతుల భూములను తీసుకొచ్చి కలిపినని చెప్పి వారే క్లియర్గా చెప్పారు. వారి యొక్క పరిపాలనలో విఫలమైనని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వారి యొక్క మంత్రి పదవికి రాజీనామా చేయాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. భారతీయ జనతా పార్టీ ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నది, 2014 కంటే ముందు జగిత్యాల జిల్లాలో ఏ అయితే సర్వే నెంబర్లను నిషేధిత జాబితాలో ఉండేనో ఆ యొక్క సర్వే నెంబర్ను బట్టబయలు చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. 2014 తర్వాత ఆనాడు కేసీఆర్ ప్రభుత్వంలో ధరణి పోటలు వచ్చిన తర్వాత ఏ భూములను నిషేధిత జాబితాలో పెట్టిర్రో, ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ భూములను నిషేధ జాబితాలో పెట్టిర్రో వాటి యొక్క సర్వే నెంబర్లను గ్రామాల వారీగా, మండలాల వారీగా, జిల్లా వారీగా రాష్ట్ర వ్యాప్తంగా వాటన్నిటిని కూడా శ్వేతపత్రం విడుదల చేసి తెలంగాణ సమాజం ముందు పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద మాకు పూర్తి నమ్మకం ఉన్నది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రియల్ ఎస్టేట్ ప్రభుత్వం అని చెప్పి మాకు పూర్తి నమ్మకం ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రభుత్వ భూములను అమ్మడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని
భూములు నమ్ముకుంటూ తెలంగాణ విద్యార్థి లోకాన్ని కూడా నడి రోడ్డు మీద ఫీజులు బకాయిలు చెల్లించకుండా పెట్టినటువంటి పరిస్థితులను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ జిల్లా కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, నిషేధిత జాబితాలో ఉన్నటువంటి భూముల వివరాలను వెంటనే ఈ జగిత్యాల జిల్లాకు సంబంధించి ఈ జిల్లా కలెక్టర్ గారిని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఈ జిల్లా సమాజం యొక్క ముందర ఆ యొక్క నిషేధిత జాబితాలో ఉన్నటువంటి భూముల యొక్క సర్వే నెంబర్లను గ్రామాల వారీగా పెట్టాలని చెప్పి ఈ యొక్క వినతి పత్రం ఇస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.